మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. Back.
చూపించు రాజేష్ సార్ ఎమ్మెల్యే సార్ సేఫ్ అండ్ సెక్యూర్ జర్నీ Thanks, Amma. Thank you very much. లే కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది కరెక్ట్గా ఉంది గౌరవనీయుల కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ పరిధిలో ఉదయం నుంచి ప్రతి డివిజన్లో కేకులు కట్ చేసుకుంటూ మొక్కలు నాటుతూ అన్నదానాలు చేసుకుంటూ ఈ ఆటోలకు మహేష్ గారి ఆధ్వర్యంలో రాజేష్ గారి ఆధ్వర్యంలో ఆటోలకు సీసీ కెమెరాలు కూడా మహిళా సోదరులకు ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భముగా మహిళా ఆటో డ్రైవర్లకు సీసీ కెమెరాలు ఉచితంగా ఏర్పాటు చేసిన రాజేష్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే సందర్భంగా మహిళా సోదరుల మధ్య ఆటో డ్రైవర్ల మధ్య పవన్ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మనందరికీ కూడా తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయాలతో రాజకీయాలకు రావడం జరిగింది. అతను రాజకీయాల్లో ఓటమి ఎరిగిన అలుపెరగని వ్యక్తిగా విజయాన్ని సాధించిన, ప్రపంచ రికార్డు సృష్టించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒక పార్టీలో స్థాపించి ఒక సీటుతో గెలిచి 5 ఏళ్ల తర్వాత 21 సీట్లు ఎమ్మెల్యేలు 2 సీట్లు ఎంపీలు తీసుకొని మొత్తం ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిపించుకున్న సత్తా కలిగిన, దమ్ము ధైర్యం కలిగిన, చరిష్మా కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది మన భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో పార్టీ పెట్టిన అతి కాలంలోనే అంతమందిని పార్టీ ఎంతమందిని అయితే నిలిపారో వాళ్ళందరినీ గెలిపించుకున్న చరిష్మా కలిగిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై. ఈరోజు చాలా శుభదినం. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అన్ని దగ్గరల రక్తదానాలు, అదేవిధంగా అన్నదానాలు, కేక్ కటింగ్ చేయడం అదంతా ఏటా మామూలే. కానీ ఈసారి ఏదైనా ప్రజల్లో గుర్తుండిపోయేలాగా, పవన్ కళ్యాణ్ గారి పేరు చిరస్మరణీయంగా ఉండిపోయేలాగా, ఏదైనా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల మీద, అఘాయిత్యాల మీద మనం ఏదైనా ఒక మంచి ఆలోచన ధోరణితో ముందుకెళ్ళాలని ఒక 1 వీక్ నుంచి ఆలోచించి తిరుపతిలో ఉన్న మహిళా ఆటో డ్రైవర్ల యొక్క ఆటోలలో సీసీ కెమెరాలు పెట్టాలనే ఒక సదుద్దేశంతో వీళ్ళకందరికీ మంచి జరగాలి, ఎటువంటి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఎక్కే ప్యాసింజర్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఇండివిజువల్గా రోడ్డుపైకి వచ్చి జీవనాధారాన్ని జీవిస్తున్నారు. కానీ వీళ్ళని ఎటువంటి ఇబ్బందులకి గురి కాకుండా ఉండాలంటే, వీళ్ళకి కొంచెం ధైర్యం రావాలంటే ఇలాంటి సీసీ కెమెరాలు లాంటివి ఉంటే చాలా మంచిది. కొంచెం దూర ప్రాంతాలకు కూడా ప్రయాణించగలిగే వాళ్ళకి ఆలోచన కూడా ధోరణి కూడా పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో
ఈ తిరుపతిలో ఉండే ఈ మహిళా ఆటో డ్రైవర్ల యొక్క ఆటోలన్నింటిలో కూడా సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది నా సొంత నిధులతో. అది ఒక పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఏదో ఒక పూట అన్నం పెట్టి చేతులు దులుపుకునే విధంగా చేయకూడదనే ఒక ఉద్దేశంతో నాకు కొంచెం కష్టమైనా కానీ వీళ్ళకందరికీ మంచి జరిగే విధంగా ముందుకెళ్లాలనేసి ఈరోజు వీళ్ళందరూ ఆటోల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకెవరైనా మిస్ అయిపోయి ఉంటే కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు లిస్ట్ కూడా తీసుకున్నాం. ఇంకెవరికైనా ఒక 10-15 మందికి ఎవరికైనా ఆటోలో ఫిట్ చేయకపోవాల్సి ఉంటే కూడా వాళ్ళకి కూడా ఫిట్ చేపిస్తాం సీసీ కెమెరాలు. అందరి భద్రత కోసం పవన్ కళ్యాణ్ గారి వెంట మేము కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే అందరూ ఏదో ఒక కార్యక్రమం చేసామంటే చేసాం, తెల్లారితో చేసేసాం, సాయంత్రానికి మర్చిపోయామనే విధంగా ఉండకుండా వీళ్ళందరికీ ఏ ఒక్క కష్టం వచ్చినా, అంటే ఆటోలో ప్రయాణించే ఇప్పుడు ఒక 4 వ్యక్తులు ఉన్నారు, హిందీ వాళ్ళు, తమిళియన్స్. ఇది ఫిలిగ్రిమ్ ఏరియా. వాళ్ళు ఎక్కినప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దాకా డ్రాపింగ్ అంటే ఆలోచించకుండా తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే జనాలు ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి. అదే రేణిగుంట రైల్వే స్టేషన్ పోవాలంటే వీళ్ళు 4 ఉన్నారు, ఎందుకు వెళ్దామా వద్దా అనే ఒక అభద్రతా భావంతో ఆలోచించి వీళ్ళు మా ఆటో రాదులేండి, వేరే ఆటో చూసుకోండి అంటారు. కానీ వీళ్ళకి రేణిగుంట దాకా కాకపోయినా కాళహస్తి వరకైనా వెళ్ళే ధైర్యాన్ని కల్పించాలంటే, వీళ్ళకి ధైర్యం ఉండాలంటే సీసీ కెమెరా లాంటి నిఘా ఒక వ్యవస్థ అనేది ఉండాలి. కాబట్టి వీళ్ళకి మంచి జరగాలంటే ఇలాంటివన్నీ పెట్టాలని నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆలోచనతో ఈ విధంగా చేయడం. ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రాజేష్ మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలకు ఆటోస్లో, అందులో మహిళా ఆటో డ్రైవర్లు ఉండే ఆటోస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఇది శుభ పరిణామము మరియు ఈ కొత్తదనం. ఎందుకంటే ఆటోస్లో ఎవరెవరు ఎక్కుతుంటారు, మహిళా డ్రైవర్ల పట్ల అసభ్యంగా మహిళా రక్షణ కొరకు ఇతను చర్య తీసుకోవడం మంచిది. ఇది ప్రతి చోట అందరూ డ్రైవర్లు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే మహిళా ఆటోలో ఎక్కే ప్యాసింజర్ల మీద ఎలాంటి ఉండవని ట్రాఫిక్ తరఫున నేను కోరుతుంటాను. ఎస్పెషల్లీ మా ఎస్పీ గారు సుబ్బరాయుడు వల్ల ఈ ఇనిషియేట్ కార్యక్రమం చేసుకున్నందువల్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం రాజేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పటివరకు నా నోటీస్లో వచ్చింది ఇదే మొదటి ఇన్నోవేషను. ఇది ఇంకా వ్యాపించాలని, ఇంకా వ్యాప్తి చెందాలని, ప్రచారం చేయాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తులసి. ఈ మా మహిళా ఆటో డ్రైవర్ తరఫున ఫస్ట్ మా రాజేష్ అన్నకి ధన్యవాదాలు చేసుకుంటున్నాము. ఇన్ని రోజులు మాకు అన్నదమ్ముడు లేదనుకున్నాము, ఈరోజు మా అన్నదమ్ముడు ఉన్నాడు మాకు. ఈ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తరఫున మా రాజేష్ అన్న సొంత డబ్బులతో మా మహిళా ఆటో డ్రైవర్లు 50 మందికి ఆటోలో సీసీ కెమెరా ఫిట్ చేశాడు. దీనివల్ల మేము తిరుపతిలో మహిళా ఆటో డ్రైవర్ల తరఫున అందరి తరఫున కృతజ్ఞత చెప్తున్నాను. ఇది చాలా బెనిఫిట్స్ అండి. మాకు ఆటో తోలుతా ఉంటాము, డ్రైవింగ్ తోలుతా ఉంటాము, జెంట్స్ ఎవరైనా ఉంటారు బ్యాక్ సైడ్, మేము సీసీ కెమెరా ఆన్ చేసుకొని వాళ్ళకి తెలియకుండా కూడా రికార్డ్ చేసుకోవచ్చు. మిస్బిహేవ్ చేస్తారు కాబట్టి ఇలా ఉండడం వల్ల అన్నకు వచ్చిన ఆలోచన చాలా మంచిది. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తరఫున మేము మా మహిళా ఆటో డ్రైవర్లంతా ఎవరైనా సాటి ఆటో డ్రైవర్లకి, మహిళలకి, కడుపుతున్న వాళ్ళకి ఫ్రీగా మేము ఆటోలో డ్రాప్ చేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తరఫున మేము మా మహిళా ఆటో డ్రైవర్లు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఇది కూడా ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ మా రాజేష్ అన్న చేసిన అవకాశము మన తిరుపతిలో ఫస్ట్ టైం జరిగింది. ఇలాగ ప్రతి ఊర్లో మహిళా ఆటో డ్రైవర్లకి ఒక అన్నదమ్ముడు హెల్పింగ్ ఉంటే మాకు చాలా కృతజ్ఞత. ఇది మాత్రం వెరీ థ్యాంక్స్ మా రాజేష్ అన్నకి.